మంచి బోధకుడు, మీరు రబ్బూని, మీరు ఆత్మల కాపరి, మీరు మాకంటే ముందు యాజకత్వంలో ఆరితేరిన ఘనులు. మీరు మాట్లాడితే ప్రపంచమంతా తలవంచుతుంది. మీరు మాట్లాడితే రోగులు స్వస్థత పొందుతారు. మీరు మాట్లాడితే అద్భుతం. మీరు మాట్లాడితేనే మా జీవితంలో నెమ్మది, దీవెన. మీరు మాట్లాడండి. యేసు పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. 5వ వచనం నుండి చదువుకుందాం. చదవండి ప్లీజ్. యూదయ దేశపు రాజైన యెరూషలేములో తరగతిలో కొంచెం స్వరం పెంచి చదివితే దయచేసి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. మరి మీరు బోధిస్తే ఇంకా బాగుంటుంది. మనం ఎన్నోసార్లు ఈ వాక్య భాగాన్ని చదివాము, ధ్యానించాము, బోధించాము. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మరి కొంచెం ప్రార్థన చేసినప్పుడు ఈ వాక్యం మీద మనస్సును, తలంపును ఇచ్చాడు. ఈ వాక్య భాగంలోనికి నా మనస్సును మళ్లించాడు. ఈ దంపతులు, వీరి గురించి మనకు తెలియంది కాదు. చాలా శ్రేష్టమైన, ఉన్నతమైన పరిచర్యను, యాజకత్వమును జరిగించినటువంటి వారుగా ఉన్నారు. అక్కడ నాకు నచ్చినటువంటి పదం ఏంటంటే, వీరిద్దరూ కలిసి. ఆ మాట ఒకసారి అండర్లైన్ చేసుకుందాం. 6వ వచనము 7వ వచనములో ఆ మాట ఉంటుంది. వీరిద్దరూ ప్రభు యొక్క రైట్. 7వ వచనంలో కూడా ఉంటుంది ఆ మాట. వారిద్దరూ. దయచేసి త్వరగా కొన్ని వచనాలు చూద్దాం. ఆదికాండం 19:1, ప్రకటన గ్రంథం 11:3, లూకా సువార్త 10:1. ఇద్దరు చాలు. ఇద్దరు సొదొమ పట్టణానికి ప్రభు యొక్క బిడ్డల దగ్గరికి వచ్చారు. ఇంకో వాక్య భాగం కూడా చూడండి. ప్రకటన గ్రంథం 11:3. ఇంకొకరు తీసిన వాళ్ళు చదవచ్చు కదా ప్లీజ్. ఇద్దరు దూతలు, ఇద్దరు సాక్షులు. లూకా సువార్త 10వ అధ్యాయములో ఇద్దరిద్దరు శిష్యులు. ప్రభుకు స్తోత్రం కలుగును కాక. నేను ఆజ్ఞాపించడం లేదు, గద్దించడం లేదు, హెచ్చరించడం లేదు. నేను జ్ఞాపకం చేస్తున్నా. నా మాట దయచేసి గమనించాలి. గద్దించడం లేదు, హెచ్చరించడం లేదు, దండించడం లేదు, ఆజ్ఞాపించడం లేదు. కానీ నేను జ్ఞాపకం చేస్తున్నా. ఎలిజబెతు, జకరయలు, వీరిని గురించి మీరేమనుకుంటారో, వీరిని గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ వీరిద్దరూ కలిసి, వీరిద్దరూ కూడి
వీరిద్దరూ ఏకీభవించి చూడండి 6వ వచనంలో ఎంత చక్కని అద్భుతమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయో. వీరిద్దరూ సకలమైన ఆజ్ఞల చొప్పున, తర్వాత వీరిద్దరూ న్యాయ విధుల చొప్పున, వీరిద్దరూ నిరపరాధులుగా, వీరిద్దరూ దేవుని దృష్టికి వీరిద్దరూ నీతిమంతులై ఉండిరి. స్తోత్రం కలుగును. ఒక్కసారి ప్రభుకు స్తోత్రాలు చెప్దాము. చూడండి, అంటే ఒకరితో జరిగిన పనంటూ ఏదన్నా ఉన్నదా అనంటే నిజంగా ఇద్దరు కలిసి దేవుని ఆజ్ఞను, న్యాయ విధిని, దేవుని పనిని నెరవేర్చినట్టుగా అన్నిటిలో ఇద్దరు అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇద్దరు శిష్యులను, దేవుని యొద్ద నుండి కూడా ఇద్దరు దూతలు. రైట్, నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యలో నేను ఒక ప్రాంతానికి సేవకు వెళ్ళిన, ఆ సేవకు వెళ్ళిన కాడ నేను విన్న